జై యాదవ్ జై యాదవ్ జై జై యాదవ్ జై యాదవ్ జై జై యాదవ్ యాదవ్ ఐక్యత వర్ధిల్లాలి యాదవ్ ఐక్యత వర్ధిల్లాలి యాదవ్ ఐక్యత వర్ధిల్లాలి జై యాదవ్ జై జై యాదవ్ జై యాదవ్ జై జై యాదవ్ జై మాధవ్ జై జై యాదవ్ జై మాధవ్ జై జై యాదవ్ జై మాధవ్ జై జై యాదవ్. జరగబోయే ఏలూరు జిల్లా యాదవ వన సమారాధనకు యాదవులంతా కూడా కుటుంబాలతోటి తప్పనిసరిగా హాజరవ్వాలని కోరుకుంటున్నాం. బెందులూరు మండలం వామనపాలెం పీఈటీ కాలేజీలో జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ కూడా ఉదయం 8 కాడి నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని కార్యక్రమాలు ఉంటాయి. అదే మామూలు పూజా కార్యక్రమం స్టార్ట్ అయిన కాడి నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, పెద్దలు మినిస్టర్స్ వాళ్ళందరూ యనమల రామకృష్ణ గారు పెద్దలు వస్తున్నారు. వారంతా కూడాను వారి యొక్క సందేశాన్ని మీరంతా వినాలని, ఈ వన సమారాధనలో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నామండి. ఏలూరు జిల్లా యాదవ సంఘం తరఫున రేపు బెందులూరు మండలం గోపనపాలెం పీఈటీ కాలేజీ గ్రౌండ్లో భారీ ఎత్తున మరి జిల్లా అంతా 10,000 మందితో మరి వనభోజన యాదవ కార్తీక వన సమారాధన మరి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి జిల్లాలో ఉన్నటువంటి యాదవ ప్రముఖులు, రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ ప్రముఖులందరూ కూడా మరి హాజరవుతున్నారు. మరి వనభోజన కార్యక్రమం అనేది మరి పూర్వం నుంచి దేవతల కాలం నుంచి మరి వస్తుంది కాబట్టి మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క యాదవ సోదరుడు కదిలి రావాలని చెప్పి మరి గోపనపాలెం పీఈటీ కాలేజ్ గ్రౌండ్కి అందరూ రావాలని చెప్పి మరి అందరూ కూడా ఫ్యామిలీతో మరి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పిల్లలు, మహిళలు, మరి పెద్దలు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి కోరుతున్నామండి. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు మార్నింగ్ ఉదయం 8 గంటల నుంచి మరి అల్పాహారము, అలాగే పూజా కార్యక్రమం, తర్వాత విశిష్ట అతిథులతో మరి కార్యక్రమం ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ 3 దాకా మరి స్నాక్స్ అన్ని కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ ఆధ్వర్యంలో. మరి అందరూ కూడా రావాలని చెప్పి మరి కోరి ప్రార్థిస్తున్నామండి.